అబద్ధాలు చెప్పడంలో గోబుల్స్ తాతలా మారిపోయారని రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్గా తెచ్చేది ఉండే. కానీ మేము గా పని చేయలేము. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 TMCలు, దాని డెడ్ స్టోరేజే 3 TMCలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది. అంటే 12 TMCలు కావాలి దానికి. దాని కింద NTPCకి మనం నీళ్ళు ఇస్తాం. NTPC విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 TMCల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 TMCలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 TMC నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 TMCలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 TMCలు తెస్తాడు హైదరాబాద్కి. ఎక్కడికి వస్తే 20, నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు? ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా టన్నెళ్ళు కానీ, గ్రావిటీ కెనాళ్ళు కానీ, రిజర్వాయర్లు కానీ, సబ్స్టేషన్లు కానీ, పంప్ హౌజులు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము. ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండు. ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం. ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారి ఆలోచన ఏముండే? 10 TMCలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 TMCలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 TMCలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. అరే కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా? మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి DPR తెప్పించుకొని చూడు. ప్రాణహిత చేవల్ల DPR ఉంటుంది కదా ఆఫీస్లో. మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 TMCలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు DPR పంపితే 2012లో CWC DPRను తిప్పి పంపింది. ఇది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 TMCల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని DPRను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టొద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టొద్దని? ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు అంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే,
R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకో చెక్ ఇచ్చాడు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చాడు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు మీకు తొవ్వంట ఖర్చులు కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈయన ఎట్లా తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, పరీక్ష పెట్టిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు